హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మీడియా. 2007లో హత్యకు గురైన బీఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా అవశేషాలను తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు. నేడు తెనాలిలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీకి బయలుదేరిన ఆయిషా తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని, నేరుగా తెనాలి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తన బిడ్డను అన్యాయంగా చంపేశారని ఆయిషా తల్లి ఆరోపించారు. 19 ఏళ్లుగా పోరాటం చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేవుడే దోషులకు కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడేమో రైట్ అంటే అక్కడేమో సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో లెఫ్ట్ సైడ్ అని ఉంది. పాప పార్ట్స్ అన్ని కూడా తీసుకెళ్లి 2019 డిసెంబర్ 14 తీసుకెళ్లారండి. ఈనాడు 2026 ఫిబ్రవరి 14 అది మేము ఫైట్ చేస్తే మాకు ఇప్పుడు అందిస్తున్నారండి. హైకోర్టుకి వెళ్తే సిబిఐకి వెళ్ళమంటారు, సిబిఐకి వస్తే హైకోర్టు. ఇలాగేనండి బాధితులను తిప్పేది. బాధితులకు న్యాయం చేయకపోగా అన్యాయం చేయటం జరిగిందండి. మరి ఈ కేసు గురించి మీకు తెలుసా? తెలిస్తే ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.